అందరు ఎలా ఉన్నారు? సో ఇక్కడైతే మేము పానీపూరి చేస్తున్నాం. పానీపూరి కోసం ఇక్కడ పూరి కోసం అయితే 3 కప్స్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. అండ్ దానికి ఈక్వల్గా 1 కప్తోని మైదా పిండి అయినా తీసుకోవచ్చు, ఐదర్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మాకు ఇక్కడ అవైలబుల్గా మైదా పిండి ఉంది, సో మైదా పిండి వేసుకున్నాం. అండ్ కొంచెం పించ్ ఆఫ్ వంట సోడా, అది మీన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. కొంచెం పూరీలు కొంచెం పొంగుతాయి అన్నమాట అది వేసుకుంటే. తర్వాత దాంట్లో కొంచెం మనకి ఎన్ని కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఆ పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఆ పిండి గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, చాలా స్మూత్గా ఉండాలి. ఇలా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉండాలన్నమాట. పిండి గట్టిగా ఉంటే మనకి పూరీలు అస్సలు పొంగవు. సో చాలా స్మూత్గా ఉంటే పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. అండ్ దాని తర్వాత కట్లెట్ కోసం ఇక్కడ వచ్చేసి ఆలు అండ్ బఠానీ వచ్చేసి బాయిల్ చేస్తున్నాము. సో అది బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని కొంచెం మెత్తగా స్మాష్ చేస్తున్నాం అనమాట. ఈ కట్లెట్ మనకు ఎల్లో కలర్ బఠానీస్ ఉంటాయి కదా, వాటిని 2 hours ముందు సోక్ చేసేసి తర్వాత బాయిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ కోసం కొంచెం లైట్గా పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఇంకా పచ్చిమిర్చి అండ్ లైట్గా ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. అండ్ బ్లైండ్ చేసిన తర్వాత ఆ వాటర్ అన్నిటినీ ఒక వేరే గిన్నెలో వేసేసుకున్నాం. దీంట్లో కొంచెం పసుపు అండ్ కొంచెం కారం అండ్ చాట్ మసాలా ఇంకొంచెం జీరా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని వీటిని కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. పిండి ఒక 1/2 hour తర్వాత నానిపోయిన తర్వాత కొంచెం ఇక్కడ చిన్న రౌండ్స్గా చేసుకొని పూరి చేస్తుంది. మా కజిన్ వచ్చేసి పూరి చేస్తుంది అనమాట. అది ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వెళ్ళిపోతుంది. ఏంటి ఆలు కూడా బాయిల్ అయిపోయింది. సో ఆలు వచ్చేసి ఆ పీల్ తీసేసి దీంట్లో వేసేయాలన్నమాట. ఆ కట్లెట్లో వేసి వాటిని మొత్తం స్మాష్ చేయాలి. ఇక్కడ ఈ కట్లెట్లో మనం కొంచెం ఇప్పుడు అన్నీ కొంచెం లైట్గా యాడ్ చేస్తూ ఉండాలి. కొంచెం పసుపు అండ్ కొంచెం కారం అండ్ కొంచెం మసాలా అండ్ చాట్ మసాలా కొంచెం జీరా పౌడర్ ఇలా అన్ని టైప్ ఆఫ్ మసాలాస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మన వీడియోలో చూపించినట్లు. పానీపూరి చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మా బాబాయ్ టేస్ట్ చేస్తున్నాడు అనమాట. అది ఎలా ఉంటుందో అడుగుదాం. అవి పొంగినవే, పర్లేదు ట్రై చేయ ఒకసారి. ఎట్లా వచ్చాయి బాబాయ్? ఓకేనా? పానీపూరి అయితే చాలా బాగా వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఇది మేము ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది అనమాట. అండ్ ఇది పూరీస్ అన్నీ ఇలా వచ్చాయి, బట్ కొన్ని పొంగలేదు, బట్ దట్ ఈస్ ఫైన్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో, బట్ పక్కా కొలతలు ఉంటే మాత్రం సూపర్గా వస్తుంది అది. బట్ ఇది ఇంకా సింపుల్గా అయిపోవాలనుకుంటే మాత్రం బయటికి వెళ్ళి తెచ్చుకోండి. ఈ పూరీస్ మనకు బయట కూడా షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో అవి తెచ్చేసుకొని మనం ఇంట్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు బాగుంది. ఈ పప్పు నేనే చేశాను. ఇప్పుడు ఏం పొరపాటు చేశారో అది చూసుకోండి. బాగున్నాయా? ఇప్పుడు ఏమేమి రైట్ చేశారో చూసుకోండి. వావ్, ఎంతగా పొంగిపోయింది బాగా బాగుంది. ప్లేట్లు చెప్పి పప్పు
కుక్కలు కొట్టుకున్నారు అక్క ఎట్లుంది అక్క? చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా కానీ బాగుంది. ఎట్లుంది అక్షి? బొక్కలా ఉంది. బొక్కలా ఉందని చెప్పి సన్నీ మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేశాడు. ఫ్రెండ్స్ ఎలా ఉందమ్మా, బాగుందా? సో ప్లీజ్ డూ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాగుంది కాబట్టి తింటుంది అది. బాగుంది కదా? బాగుందా?